తులారాశి వారు ప్రాణం పోయినా సరే ఏప్రిల్ నెలలో ఈ 3 ప్రదేశాలకు మాత్రం పొరపాటును కూడా వెళ్ళవద్దు. ఎందుకంటే ఆ 3 ప్రదేశాలకు వెళితే అక్కడ మీకు పెను ప్రమాదం అనేది పొంచి ఉంది. ఈ వీడియో అనేది మీ కంటపడటం నిజంగా ఆ దైవానుగ్రహము, ఆ శివానుగ్రహం అని చెప్పే ఈ వీడియోని మీరు ఏముందిలే అని చెప్పేసి కొట్టిపడేస్తే మాత్రం చాలా చాలా నష్టపోతారు. సమయం అనేది చాలా తక్కువగా ఉంది. కొన్ని విషయాలు దైవం అనేది మనకు ఏ రూపంలో కొన్ని సంకేతాలు అనేవి తెలియచేస్తూ ఉంటారు. వాటిని అర్థం చేసుకోగలిగితే మనం అదృష్టవంతులం అవుతాము. లేకపోతే మాత్రం రెప్పపాటు కాలంలో ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉండటం మనం గమనిస్తూనే ఉంటున్నాము. కాబట్టి అలాంటి నష్టం అనేది మీకు, మీ కుటుంబానికి జరగకూడదు. మీరెప్పుడూ కూడా మీ కుటుంబంతో, మీ బిడ్డలతో సంతోషంగా నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఆయుష్తో ఉండాలి అని చెప్పేసే ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకురావటం అనేది జరిగింది. ఎందుకంటే మనం వెళ్ళేటటువంటి కొన్ని ప్రదేశాలు ఏవైతే ఉంటాయో అవేంటంటే ఎక్కువగా మనకు నెగిటివ్ని కలిగి ఉంటాయి. అలాంటి వాటి వల్ల ఏంటంటే చాలా రకాలైనటువంటి అంటే మనం జాగ్రత్తగా ఉన్నప్పటికీ చేసినప్పటికీ కూడా చెడు అనేది, నష్టం అనేది అది ఏ రూపంలో ఏ దిక్కు నుంచి నలుదిక్కుల్లో వస్తుందో కూడా మనం గమనించలేము. కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. ఈ 3 ప్రదేశాలకు మాత్రం పొరపాటును కూడా వెళ్ళవద్దు. గ్రహాల స్థితిగతులు అనేవి మారుతున్న వేళ మీ రాశి చక్రంపై రాహుకేతువుల ప్రభావం అనేది అత్యంత తీవ్రంగా ఉండబోతుంది. కాబట్టే ఈ ఏప్రిల్ నెలలో ఏంటంటే మీరు పొరపాటును కూడా ప్రాణం పోయినా సరే నేను చెప్పబోయేటటువంటి ఈ 3 ప్రదేశాలకు మాత్రం అస్సలు వెళ్ళొద్దు. మీ కుటుంబాన్ని అలాగే మీ యొక్క జీవితాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం అనేది ఉంది. అసలు ఏ 3 ప్రదేశాలకు వెళ్ళొద్దు, అసలు ఆ 3 ప్రదేశాలు ఏంటి, మీరు అక్కడికి వెళితే జరిగే నష్టాలేంటి, ఎలాంటి ప్రమాదం అనేది మీకు పొంచి ఉంది, ఇదంతా కూడా నేను వీడియోలో వివరంగా క్లుప్తంగా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. అలాగే దీనితో పాటుగా మీ రాశికి సంబంధించి కొన్ని రకాలైనటువంటి ముఖ్యమైన విషయాలు కూడా మీకు ఈ నెలలో ముఖ్యంగా మీ జీవితం మీద ప్రభావం చూపించే అంశాలు కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఇంకా దీనితో పాటుగా వెళ్ళకూడని ప్రదేశాలతో పాటుగా 5 వెళ్ళే ప్రదేశాలు, అంటే మీకు ఈ నెలలో ఈ ప్రదేశాలకు వెళితే మంచి జరుగుతుందన్నమాట. ఆ ప్రదేశాలు ఏంటనేది కూడా నేను ఈ వీడియోలో వివరంగా చెప్తాను. కాబట్టి ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే ఓపికతోటి, కాస్త ఓర్పుతోటి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినేటటువంటి ప్రయత్నం అనేది చేయండి. మీరు ఏదన్నా పని చేసుకుంటానైనా ఈ వీడియో అనేది వినే ప్రయత్నం అనేది చేయండి. కానీ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి పాయింట్ అనేది కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి పూర్తిగా చివరి వరకు వింటేనే మీకు అన్ని విషయాలు కూడా మీ జీవితానికి ముఖ్యంగా ఉపయోగపడే అంశాలు ఈ ఏప్రిల్ నెల మీద మీకు చాలా బాగా ఈ వీడియో అనేది ఉంటుంది. కాబట్టి పూర్తిగా విని చివరి వరకు ఇంకొంతమంది తులారాశి మిత్రులకు వీడియో రీచ్ అవ్వటం కోసం ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అనే కామెంట్ చేయండి. తులారాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారు చాలా తెలివైనటువంటి వ్యక్తులు. అలాగే నిదానించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మంచి చెడు ఆలోచించి నిర్ణయం తీసుకునేటటువంటి వ్యక్తులు అన్నమాట. ఏదైనా సరే తొందరపాటు అనేది వీళ్ళ దగ్గర చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టే వీళ్ళు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి బాధలు, కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ మాత్రమైనా నిలబడగలిగారు. అలాగే దైవాన్ని పూర్తిగా నమ్మేటటువంటి వ్యక్తులు. దైవానికి ఎక్కువగా కూడా ప్రాధాన్యత ఇవ్వటము, ఎక్కువగా పూజలు చేసుకోవటము, దైవనామస్మరణ చేసుకోవటము, ఇలాంటివి ఎక్కువగా వీరు చేస్తూ ఉంటారు. కాబట్టి దైవానుగ్రహం అనేది వీరి మీద పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఆ దైవం మీకు ముందుగానే కొన్ని రకాలైనటువంటి ఇలాంటి ముఖ్యమైనటువంటి విషయాలు మీ కంట పడేలాగా, మీ చెవిన పడేలాగా చేస్తున్నాడనమాట. కాబట్టి అది మీ యొక్క పూర్వజన్మ సుకృతము, మీ మంచితనము అని చెప్పుకోవచ్చు. మీరు ఈ ఏప్రిల్ నెలలో వచ్చేటప్పటికి కొన్ని రకాలైనటువంటి పనులు చేయకూడదు. అలాగే ఈ 3 ప్రదేశాలకు కూడా వెళ్ళకూడదు. ఒకవేళ మీరు గనక నిర్లక్ష్యం చేసి వెళితే మాత్రం మీరు జీవితాంతం కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు సరికదా, ఉన్నది కూడా వెళ్ళిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పితృదోషాలు కలగటము, అలాగే మీ కులదైవం కూడా మీపై ఆగ్రహించడం వంటివి అనేవి జరుగుతాయి. ఎందుకంటే ఈ ఏప్రిల్ నెలలో రాహువు మరియు కేతువు తమ ఉగ్ర రూపాన్ని చూపిస్తున్నారు.
సుమారు 500 సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్నటువంటి ఒక అరుదైన గ్రహాల కలయిక వల్ల ఈ పరిస్థితి అనేది ఏర్పడింది. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కనుక ఈ ఏప్రిల్ నెలలో నేను చెప్పబోయేటటువంటి ఈ 3 ప్రదేశాలకు వెళ్తే మాత్రం మీరు ఇప్పటి వరకు చేసుకున్నటువంటి పుణ్యము, మీ యొక్క మంచి పనులు అన్నీ కూడా సర్వనాశనమైపోతాయి. మీ అదృష్టం మీకు అనేది ఎదురు తిరుగుతుంది. శని మరియు రాహువుల యొక్క తీవ్రమైన ప్రభావానికి మీరు గురవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఆలోచించి జాగ్రత్త అనేది వహించి నేను చెప్పినటువంటి ఈ 3 ప్రదేశాలకు వెళ్లకుండా ఉంటే ఈ ఏప్రిల్ నెల మీ జీవితంలో అత్యంతమైనటువంటి అద్భుతమైన నెలగా మారుతుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుంది. మీరు ఏ పని మొదలు పెట్టినా కూడా అందులో విజయమే మీ సొంతం అవుతుంది. అడుగు పెట్టిన ప్రతి చోట కూడా మీకు బాగా కలిసి వస్తుంది. మనకు ఏప్రిల్ నెల వచ్చేటప్పటికి ఇది ఎండాకాలం అన్నమాట. అంటే ఇప్పటి నుంచి ఎండలు అనేవి బాగా ముదురుతాయి. కాబట్టి సూర్యుడి కిరణాలు మీపై బలంగా పడతాయి. ఆ వేడి మీ జీవితంలో ఉన్నటువంటి నెగిటివిటీని పూర్తిగా తీసేసుకొని మీకు సుఖ సంతోషాలను, సంపదను తెచ్చిపెడుతుంది. అయితే ఇదంతా కూడా మీకు జరగాలంటే ఆ 3 ప్రదేశాలకు మాత్రం వెళ్లకుండా ఉండాలి. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో వచ్చేటప్పటికి దుష్టశక్తుల ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు అటువైపు వెళ్ళటం వల్ల మీలో ఉండేటటువంటి పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి నెగిటివ్ శక్తులు ఏవైతే ఉన్నాయో అవి మీపై ఆధిపత్యం చెలాయిస్తాయి. అవి మీతో పాటే మీ ఇంటికి కూడా వస్తాయి. దానివల్ల మీకు అనారోగ్యాలు కలగటము, అలాగే మానసికంగా సంతోషం అనేది లేకపోవటము, సరిగ్గా నిద్ర పట్టకపోవటము, ఇంట్లో గొడవలు జరగటము, ఏదో నెత్తి మీద ఏదో బరువు పెట్టినట్లుగా, ఏదో శని వచ్చి కూర్చున్నట్లుగా, ఇట్లాగా చాలా రకాలుగా నష్టాలు జరిగే అవకాశం అనేది ఉంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, అసలు ఒక్కొక్కసారి మీరు ఊహించని పరిణామాలంటే భార్యాభర్తలు విడాకులు తీసుకోవటం కావచ్చు, లేకపోతే ఇట్లా అనారోగ్య సమస్యలతో చాలా ఇబ్బంది పడటము, అనుకోని ఖర్చులు నెత్తి మీద పడటము, శత్రువులు ఎవరైతే మీరు ఏ స్థితిలో అయితే ఉండాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటూ ఉంటున్నారో అలాంటి నీచమైనటువంటి స్థితిలోకి మీరు వెళ్ళి వాళ్ళందరికీ సంతోషాన్ని కలిగించేటటువంటి అవకాశం అనేది ఏర్పడుతుందన్నమాట. కాబట్టి తులారాశి వారు మీకు ఈ నెలలో మీ క్షేమం కోరే ఈ విషయం అనేది చెప్పటం అనేది జరుగుతుంది. ఆ 3 ప్రదేశాల వైపు వెళ్ళకపోవటమే మీకు, మీ యొక్క కుటుంబానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇప్పటికే మీరు చాలా రకాలుగా మానసికంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో మీరు నలిగిపోతూ ఉన్నారు. కష్టానికి కష్టము తప్పట్లా, అంటే శరీరానికి శ్రమ తప్పట్లా, అలాగే మనసుకు ఆ ఇబ్బంది, నరకం అనేది కూడా తప్పట్లేదు. కానీ జనానికి మాత్రం బ్రహ్మాండంగా కనిపిస్తున్నారు. మీ అంతగా ఎవరు సుఖపడతలేదు అన్నట్లుగా. కానీ నిజమేంటంటే మీ అంతగా ఎవరు కష్టపడతలేదు. అది మీకు మాత్రమే తెలుసు, పైనున్నటువంటి ఆ భగవంతుడికి తెలుసు. మీరు ఒకటి తలిస్తే మరొకటి జరుగుతుంది. అనుకున్న పనులన్నీ అవ్వకపోగా కొత్త కొత్త సమస్యలు, చికాకులు వచ్చి పడుతూ ఉన్నాయి. మీ సొంత మనుషుల వల్ల, ఇంకా చెప్పాలంటే మీ కుటుంబ సభ్యుల వల్ల కూడా మీరు మానసికంగా ఎంతో అశాంతిని అనుభవిస్తూ ఉన్నారు. మీరేదైనా చేద్దామని అనుకుంటే ఏదో అడ్డుపడుతూ ఉంటుందన్నమాట. ఆ పని చెయ్యాలి అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా ఆ టయానికి మొదలు పెట్టంగానే ఏదో ఒక రూపంలో అడ్డంకులు అనేవి ఏర్పడి ఆ పని అనేది ఆగిపోయిద్ది. మళ్ళీ తర్వాత చేయాలంటే ఇక కుదరదు. దీనికి కారణం ఏంటంటే మీపై శనిదేవుడి యొక్క వక్ర దృష్టి అనేది ఏర్పడటమే. కొన్ని ప్రతికూల శక్తులు మీపై ఆధిపత్యం అనేది చలాయిస్తున్నాయి. మీకు తెలియకుండానే మీరు వెళ్తున్నటువంటి కొన్ని ప్రదేశాల వల్ల మీ పుణ్యఫలం అంతా కూడా వృధా అయిపోతుంది. అందుకే ఈ మధ్య మీకు ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది నిలబడకపోవటము, అనుకోని ఖర్చులు వచ్చి పడటము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అంటే డబ్బు ఏంటంటే వచ్చినట్టుగా వస్తుంది కానీ నీటికిలాగా ఖర్చు అయిపోతుంది. మీరు వెళ్ళే ఆ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే మీరు ఎక్కువగా ఉద్యోగాల పనుల మీద కావచ్చు, ఉద్యోగాల కన్నా కూడా వ్యాపారం చేసే పనుల మీద కావచ్చు, ఎక్కువగా మీరు ఆ ప్రదేశాల వైపే వెళ్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారనమాట. అలాగే మీరు వేళ కాని వేళల్లో కూడా ఇళ్ళకు వచ్చే అవకాశం
అనేది ఉంటుంది. అది మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం అవ్వచ్చు, అలాగే అర్ధరాత్రి కావచ్చు. ఇట్లా కొన్ని కొన్ని సమయాలలో మీరు అలా వెళ్ళటం వల్ల ఏంటంటే దానివల్ల మీకు ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా పడుతుందనమాట. అవన్నీ కూడా నేను క్లియర్‌గా చెప్తాను. ఇంకా చెప్పాలంటే దీనికి ముందుగా మీరు బయటికి కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారనమాట. మీరు బయట పడదామన్నా కూడా మీకు దారనేది ఏది కూడా కనిపించట్లేదు. అటు ఇళ్లల్లో గొడవలు కావచ్చు, మానసికంగా ప్రశాంతత లేకపోవటము, ఈ ఒత్తిడి, టెన్షన్స్, కోపము, చిరాకు ఇవన్నీ కూడా మీరు గత కొంతకాలంగా అనుభవిస్తూనే ఉన్నారు. ఇక మా కష్టాలు తీరిపోతున్నాయి అని అనుకునే లోపే చివరి నిమిషంలో అది కూడా చేజారిపోతుంది. మీ పనులన్నీ కూడా ఇట్లా మధ్యలో ఆగిపోవటము, దీని వెనక మీ శత్రువుల యొక్క నరదిష్టి కూడా, కొన్ని దుష్టశక్తుల ప్రభావం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనము పనుల మీద, అలాగే ప్రయాణాల మీద రకరకాల చోట్లకు లేచిన దగ్గర నుంచి వెళ్తూనే ఉంటాము. కానీ మనకు తెలియకుండానే కొన్ని అపవిత్రమైనటువంటి ప్రదేశాలలో అడుగుపెట్టినప్పుడు, లేదా అక్కడ కాసేపు నుంచున్నప్పుడో, కూర్చున్నప్పుడో అక్కడ నెగెటివ్ ఎనర్జీ అనేది మనకు అంటుకుంటుంది. అదే మనతో మన ఇంటికి కూడా వస్తుంది. అప్పుడు మనల్ని రక్షించేటటువంటి మనం నమ్ముకున్న దైవం కావచ్చు, కులదైవం కావచ్చు, మన పితృదేవతలు కూడా మనకు దూరం అవుతారు. ఆ దుష్ట శక్తుల ప్రభావం ఉన్న చోట ఏంటంటే దేవతలు నిలబడలేరు. ఆ ప్రతికూల శక్తుల కారణంగానే మనల్ని కాపాడాల్సినటువంటి దేవతలు కూడా, పితృదేవతలు కావచ్చు, మన కులదైవం కావచ్చు, ఇలాంటి వాళ్ళు కూడా మనల్ని, మన ఇంటిని వదిలి వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ అపవిత్రమైనటువంటి శక్తులకి ఈ మంచి అనేది అసలు పడదు కాబట్టి వీళ్ళు నిలబడలేక పారిపోయే అవకాశం అనేది ఉంటుంది. అలా పారద్రోలతాయి. ఎందుకంటే దుష్ట శక్తులకు కూడా శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వాటిని మనం ఎలా పంపించాలో అలా పంపించాలి. అవి అంత తేలిగ్గా మనిషిని వదిలి వెళ్ళేటటువంటి శక్తులు కాదండి. దుష్ట శక్తులు వచ్చేటప్పటికి మనిషిని చిత్రవద చేసి, నరకం చూపించి, ఎంతైతే ఆ మనిషి ఇదైపోవాలో అంత చేసి కనుక అప్పుడు అవి వదిలిపోవన్నమాట. అలాంటి వాటిని వదిలిపెట్టుకోవటానికి కొన్ని పద్ధతులు అనేవి ఉంటాయి. అలాంటి వాటికాడ ఒక్కొక్కసారి దైవశక్తి కూడా నిలబడలేదన్నమాట. కాబట్టి ఎప్పుడైనా అంటే చెడు ఉన్న కాడ మంచి ఉండలేదు, మంచి ఉన్న కాడ చెడు ఉండలేదు అన్నట్లుగా ఇలాంటి దుష్ట శక్తులు అనేవి మనతో పాటుగా ప్రవేశించినప్పుడు ఏంటంటే అలాంటి చోట మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎంత చేసినా కూడా ఫలితం అనేది ఉండదు. ఎందుకంటే వాటి యొక్క నెగిటివ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని ఎలా పారద్రోలాలో అనేది మాత్రమే మనం తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే వాటి నుంచి మనం బయటపడగలుగుతాము. లేకపోతే మాత్రం ఊహించని పరిణామాలు కూడా జరిగే అవకాశం అనేది ఉంటుంది. అసలు ఆ 3 ప్రదేశాల గురించి గనక వింటే నిజంగా మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మీకు తెలియకుండానే మీరు ఆ చోట్లకు తరచుగా అంటే ఎక్కువగా వెళ్తూనే ఉంటున్నారు. మీ దగ్గర అసలు డబ్బెందుకు నిలబడట్లేదు, ఇంట్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక గొడవ అనేది ఎందుకు జరుగుతుంది, మీ మనసు ఎప్పుడు కూడా ఎందుకు చికాకుగా, భారంగా అనిపిస్తుంది, మనశ్శాంతి అనేది మీకు ఎందుకు కరువవుతుంది, మీకు అసలు సరిగ్గా నిద్ర కూడా ఎందుకు పట్టట్లేదు, వీటన్నింటికి కారణం ఏంటి అంటే మీరు వెళ్తున్నటువంటి ఆ ప్రదేశాలే. ఆ చోట్ల నుంచి వచ్చేటటువంటి ప్రతికూల ప్రభావమే మీ జీవితాన్ని ఇట్లా అతలాకుతలం చేస్తుందన్నమాట. ఇన్నాళ్ళు ఏంటంటే మీకు తెలియదు, తెలిస్తే మీరు వెళ్ళేవాళ్ళు కాదు. కానీ తెలియక చేసినా, తెలిసి చేసినా తప్పు తప్పే. తెలియక నిప్పు పట్టుకున్నా, తెలిసి నిప్పును పట్టుకున్నా కాలిద్ది. కాబట్టి అలాగే ఈ పొరపాటు అనేది జరిగింది. కానీ తెలిసిన తర్వాత మాత్రం అలాంటి పొరపాటు అనేది జరగకుండా జాగ్రత్త పడాలి. ఇకపై మాత్రం అసలు అలాంటి పొరపాటులను కానీ, అలాంటి తప్పులను కానీ చేయకూడదు. ఎందుకంటే తెలిసి చేస్తే మాత్రం చివరికి భగవంతుడు కాదు కదా, మనల్ని మనమే క్షమించుకోలేమన్నమాట. అందులో మొట్టమొదటి ప్రదేశం వచ్చేటప్పటికి చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. మీకు మీ చుట్టుపక్కల లేదా మీ బంధువుల్లోనో లేదా మీ యొక్క స్నేహితుల్లో కానీ ఖచ్చితంగా ఒక వ్యక్తి ఉండి ఉంటారు. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా కానివ్వండి. మీరు ఉండే మీ చుట్టుపక్కల కావచ్చు, మీ యొక్క బంధువుల్లో కావచ్చు, మీరు ఎవరినైతే స్నేహితులుగా భావిస్తూ ఉంటారో వాళ్ళు కావచ్చు, దూరపు బంధురికం కావచ్చు, ఇట్లా రక్త సంబంధికం కావచ్చు, ఇట్లా ఎవరైనా సరే మీకు సంబంధించి ఒక వ్యక్తి ఉంటారు. అది ఆడవారైనా, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే మొత్తం కూడా కష్టాలతో నిండిపోయి ఉంటుంది. అప్పులు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు,
తీరని సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి మానసిక సమస్యలతో, కుటుంబ సమస్యలతో, ఒక రకమైనగా చెప్పాలంటే అంటే ఒక భయంకరమైనటువంటి జాతకంతో కూడుకొని ఉంటారనమాట. ఆ వ్యక్తి నిజానికి గతంలో చేసినటువంటి కొన్ని రకాల పొరపాటు పనులు కావచ్చు, అతడు ఏదో జన్మలో చేసుకున్నటువంటి పాపకర్మలు కావచ్చు, ఇట్లా ఏది ఏమైనా కానివ్వండి, వారి ఇంట్లో ఉన్నటువంటి విపరీతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ వల్ల వాళ్ళు ఆ స్థితిలో ఉంటారనమాట. ఆ వ్యక్తి ఎవరు ఏంటనేది ఈ పాటికి మీ మనసుకు బాగా అర్థమై ఉంటుంది. ఎందుకంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో ఇట్లా మీకు బాగా తెలిసిన వాళ్ళల్లో విపరీతమైనటువంటి బాధలు కలిగి ఉంటారనమాట. వాళ్ళెప్పుడూ కూడా మనశ్శాంతిగా ఉండరు. వాళ్ళ నోట్లో నుంచి ఎప్పుడూ కూడా అన్నీ కోల్పోయినటువంటి ఒక బాధ, ఒక రకమైనటువంటి మాటలు అట్లా ఆటోమేటిక్‌గా ఉంటదనమాట. అది మీకు అర్థమై ఉంటది. ఆ వ్యక్తి ఎవరో కూడా ఈ పాటికి మీకు. అలా మీరు తరచుగా వారిని కలవటానికి కానీ, లేదా పలకరించటానికి కానీ, వారి ఇంటికి మీరు తెలియకుండానే వెళ్తూ ఉంటున్నారు. లేదా కనీసం ఫోనుల్లో మాట్లాడే ప్రయత్నమైనా చేస్తూ ఉంటున్నారు. కానీ మీరు చేసేటటువంటి పొరపాటు అదే. అక్కడే మీకు అసలు ప్రమాదం అనేది పొంచి ఉంది. మీకు ఆ నెగెటివ్ ఎనర్జీ అంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి నెగెటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా మీకు ప్రవేశిస్తుందన్నమాట. అంటే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు, అక్కడి బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ కలిసి ఒక వలయంలాగా మిమ్మల్ని చుట్టుముట్టేస్తున్నాయి. మీరు ఆ ఇంటి నుంచి బయటికి వచ్చినప్పుడు ఆ శక్తులు కూడా మీతో పాటే వచ్చేస్తున్నాయి. నిజానికి మీ యొక్క అదృష్టం వలన ఇన్నాళ్ళు కూడా మీరు మాట్లాడుతున్నప్పటికీ, చేస్తున్నప్పటికీ కూడా ఆ దైవానుగ్రహం మీ మీద ఉండటం వలన, అలాగే పితృదేవతల యొక్క ఆశీస్సులు కూడా మీ మీద ఉండటం వలన, మీరు అలాంటి చోట్లకు వెళ్ళినా కూడా ఇన్నాళ్ళు నష్టమైతే పెద్దగా జరగల. కానీ దానికి సంబంధించినటువంటి కొంత నెగిటివ్ అయితే మాత్రం ఖచ్చితంగా మీ జీవితాల మీద అయితే ఉంది. ఎందుకంటే ఆ దుష్ట శక్తులు మీకున్నటువంటి పాజిటివ్ ఎనర్జీని దూరం చేస్తాయి. అందుకే ఎక్కడైతే ఇట్లా నిత్యం గొడవలు జరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే మనశ్శాంతి అనేది లేకుండా అశాంతి రాజ్యం ఏలుతూ ఉంటుందో అలాంటి ఇళ్లకు వెళ్ళటం అనేది మీరు ఈ ఏప్రిల్ నెలలో పూర్తిగా మానేసేయండి. ముఖ్యంగా వాళ్ళంటే మీకు బాగా ఇష్టం కావచ్చు, మీకు అభిమానం కావచ్చు, మీ రక్త సంబంధికం కావచ్చు, లేదా బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వాళ్ళు బాగా మీకు మనసుకు నచ్చినటువంటి మనుషులైనా సరే అలాంటి వాళ్ళకు మాత్రం కాస్త ఈ నెలలో దూరంగా ఉండండి. ఎందుకంటే కొంతమంది ఎన్ని బాధలు పడుతున్నా సరే పైకి మాత్రం చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటారు. అలాంటి వాళ్ళతో మనం ఉన్నప్పుడు ఏంటంటే మనకున్న బాధలను కూడా మర్చిపోగలుగుతాము. కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళకున్నటువంటి సమస్యలు కొంతైనా సరే ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టుకొని చూసుకొని, అంటే నిజానికి కొంతమందికి భయంకరంగా కూడా సమస్యలు ఉండొచ్చు, కాదని అంటలేదు. కానీ ఇక వాళ్ళు ఏంటంటే అందులో ఉండిపోయి వాళ్ళ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట కూడా నెగిటివ్గా ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు మనం కూడా నెగిటివ్గా వెళ్ళిపోతూ ఉంటాము. మన ఆలోచన విధానం కూడా మారిపోతూ ఉంటుంది. అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి అదంతా కూడా మనకు కూడా ప్రవేశించే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి చోట్లకు వెళ్ళకూడదు. అలాంటి మనుషులకి దూరంగా ఉండటమే మంచిది. మీలో ఉన్నటువంటి ఆ మంచి ఎనర్జీని మీరు కాపాడుకోవాలంటే అటువంటి వ్యక్తులు మీ పక్కింటి వాళ్ళైనా సరే, ఇట్లా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మీ మనసుకు బాగా హత్తుకునే మనుషులైనా సరే ఏప్రిల్ నెలలో మాత్రం వారి ఇంటికి గడప కూడా తొక్కొద్దు. ఇంకా చెప్పాలంటే వారితో కనీసం ఫోనుల్లో కూడా మాట్లాడొద్దు. జాగ్రత్త అనేది తప్పనిసరి. ఇక రెండో ప్రదేశం గురించి చెప్పే ముందల ఒక్క మాట అండి, ఈ విషయం మాత్రం చాలా చాలా ముఖ్యమైనది. ఈ రెండో ప్రదేశం అనేది కూడా మీ జీవితం మీద చాలా గట్టి ప్రభావం అనేది చూపిస్తుంది. కాబట్టి దయచేసి ఈ రెండో ప్రదేశానికి కూడా వెళ్ళవద్దు. అదేంటంటే నిర్మానుష్యమైనటువంటి ప్రాంతాలకు కానీ, లేదా 4 దిక్కులు కలిసేటటువంటి రోడ్డుకు కానీ, ఊరు చివరకు కానీ, ఇలాగా కొన్ని రకాలైనటువంటి ఈ నెగిటివ్ ప్రదేశాలు అంటే బావురు అంటా ఉంటాయి. 4 దిక్కులు కలిసే రోడ్డు, కొన్ని చోట్లకు ఆ రోడ్లకు వెళ్ళకూడదని మన పెద్దవాళ్ళు మనకు చెప్తూనే ఉంటారనమాట. అలాంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో మీ ఇళ్ళకు దగ్గరలోనే ఇటువంటి చోటే ఉంటూ ఉంటాయి. అలాగే మీరేంటంటే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా మనం ఇందాక చెప్పుకున్న
చెప్పుకున్నట్లుగా మిట్ట మధ్యాహ్నాలు, అర్ధరాత్రులు కూడా అది మీరు బండి మీద కావచ్చు, కారుల్లో కావచ్చు, అలాంటప్పుడు కూడా అటునుంచి తిరుగుతూ ఉంటారనమాట. ముఖ్యంగా సూర్యాస్తమయం అయిన తర్వాత చీకటి పడ్డాక అటువైపు అలాంటి చోట్లకు పొరపాటును కూడా వెళ్ళొద్దు. అంటే మీరు అనుకుంటూ ఉంటారు, అంటే అలాంటి చోట్లకు మేమెందుకు వెళ్తాము అది ఇది అని చెప్పేసేసి మీరు అనుకుంటూ ఉంటారు. మీరు ఎక్కువగా ఎలాంటి సమయాల్లో అంటే వెళ్ళేది, మీరేదన్నా వ్యాపారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కానివ్వండి, లేదా ఆఫీస్ పని మీద జాబు పరంగా బయటికి వెళ్ళినప్పుడు కానివ్వండి, అలాగే వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు కానివ్వండి, త్వరగా వెళ్ళాలి అని చెప్పేసి కొంచెం ఏంటంటే ఈ రోడ్డు నుంచి వెళ్తే మనం తొందరగా జారొచ్చు, మనం షార్ట్ కట్లో వెళ్ళిపోవచ్చు, అది ఇదని చెప్పేసేసి రాత్రిపూట ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఇలాంటప్పుడు తెలియకుండానే అలాంటి రోడ్డుల్లో వెళ్తూ ఉంటారనమాట. కానీ ఏప్రిల్ నెలలో మాత్రం రాహుకేతువుల ప్రభావం అనేది చాలా బలంగా ఉంటుంది. అలాంటి అంటే అలాంటి సమయాల్లో అంటే మనకేందంటే పాడుపడ్డ భవనాలు కావచ్చు, శ్మశానాలు కావచ్చు, కొన్ని ఏంటంటే తృప్తి లేని దుష్ట శక్తులు, ఆత్మలు ఇలాంటివి ఎక్కువగా సంచారం చేస్తూ ఉంటాయి. ఒంటరిగా మీరు అలాంటి చోట్ల నుంచి వెళ్తున్నప్పుడు మీ చుట్టూ ఉండేటటువంటి రక్షణ కవచం అనేది బలహీనపడుతుంది. అప్పుడు ఆ చీకటి శక్తులు అనేవి మీకు తెలియకుండానే మీ శరీరానికి అంటుకొని మీ కాళ్ళ వెంట నేరుగా మీ గడప దాటి లోపలకు వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలా వచ్చినప్పుడు ఏంటంటే మీ ఇంట్లో ఉన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకు అనారోగ్య బారిన పడటము, లేదా మీ యొక్క మానసిక స్థితి అనేది కూడా చాలా దెబ్బతింటము. ఏదో అప్పటిదాకా బాగానే ఉంటుంది, కానీ అప్పటికప్పుడు జ్వరం వచ్చేస్తుంది, అప్పటికప్పుడు ఒళ్ళు నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటివి సాయంత్రం పూట అంటే రాత్రి పడుకున్నప్పుడు భయంకరమైనటువంటి కలలు రావటము, గుండె మీద ఏదో బరువు పెట్టినట్లుగా అనిపించటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అనవసరంగా మీరు సంపాదించిన డబ్బంతా కూడా హాస్పిటల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి మీరు ఏ పనుల మీద వృత్తిరీత్యా బయటికి వెళ్ళినప్పుడైనా సరే దయచేసి అలాంటి పాడుబడ్డ ప్రదేశాల కల్లే, ఇలా నాలుగు దిక్కులు కలిసే రోడ్లు కల్లే, మనం ఇందాక చెప్పుకున్నటువంటి అటువంటి ప్రదేశాలకు మాత్రం పొరపాటును కూడా వెళ్ళొద్దు. వెళితే మాత్రం అక్కడ ఖచ్చితంగా మీ కాళ్ళ వెంట పడి అక్కడ ఉన్న దుష్ట శక్తులు మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశం అనేది ఉంది. వాటి నుంచి బయటపడటానికి మీరు చాలా తిప్పలు పడాల్సి వచ్చింది. కాబట్టి అసలు వెళ్లకుండా ఉండటమే మంచిది. ఇక మూడవ ప్రాంతం వచ్చేటప్పటికి మిమ్మల్ని చెడు వ్యసనాలకు దగ్గర చేసేటటువంటి అలవాట్లు కావచ్చు, లేదా ఆ చెడు వ్యసనాలకు దగ్గర చేసేటటువంటి స్నేహితులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గరికి మాత్రం దయచేసి వెళ్ళొద్దండి. ఎందుకంటే మీకు చేతులు జోడించి మరీ ఈ విషయం చెప్పటం అనేది జరుగుతుంది. అసలు రాహువుకి అత్యంత ఇష్టమైనటువంటివి ఏంటో తెలుసా? చెడు వ్యసనాలు, నాశనము, మోసము మరియు చెడు పనులు. మీరు అలాంటి వ్యక్తుల దగ్గరకు, అలాంటి చోట్లకు వెళ్ళినప్పుడు ఈ చెడు స్నేహితులు ఎవరైతే ఉంటారో నమ్మకంగా మంచిగా మాట్లాడుతున్నట్లుగా ఉండి మీకు అంటే చిన్న చిన్నగా కొన్ని కొన్ని అలవాట్లు చేస్తూ ఉంటారు. లేకపోతే మీకు వదిలేసినటువంటి అలవాట్లను కూడా మళ్ళీ వాళ్ళు అది మీరు చేసేటట్లుగా చేస్తూ ఉంటారు. వాళ్ళ మాటలు అలా ఉంటాయి. మిమ్మల్ని చెడగొట్టడానికి వాళ్ళు కూడా ఆ పనులు చేసి చూపిస్తారనమాట. సరే లేకపోతే నువ్వేం చేయొద్దు, వచ్చి మా పక్కన కాసేపు కూర్చో అని చెప్పంటూ ఉంటారు. కానీ అలాంటి వాతావరణంలో కలుషితమైన వాతావరణం అనమాట అది. అలాంటి చోట్లకు వెళ్ళి కూర్చున్నప్పుడు మనం పవిత్రంగా ఉన్నటువంటి మనసు కూడా చెడిపోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దయచేసి అలాంటి స్నేహితులకు కానీ, అలాంటి చెడు చేసేటటువంటి వ్యక్తుల దగ్గరికి కానీ, అలాంటి చెడ్డ ప్రదేశాలకు కానీ మీరు వెళ్ళొద్దు. వెళితే మాత్రం ఖచ్చితంగా నష్టపోతారు. మొహమాటానికి పోయి అలాంటి వ్యక్తులతో మీరు ఏకీభవించినప్పుడు ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బంతా వృధా అయిపోతుంది, కాలం వృధా అయిపోతుంది. మీరు ఎంతగా మీరు జీవితాన్ని ప్లాన్ చేసుకున్నప్పటికీ కూడా అదంతా కూడా చెల్లాచెదురైపోతుందన్నమాట. అందుకే ఈ నెలలో వచ్చి అలాంటి చెడు సమాసాలకు, చెడ్డ మనుషులకు దూరంగా ఉండండి. ఒంటరిగా ఉండటమే మీకు, మీ యొక్క ప్రాణానికి, మీ కుటుంబానికి రక్షణ. ఇంకో ముఖ్యమైనటువంటి ప్రదేశం ఏంటంటే వెళ్ళకూడని వాటిట్లో ఎవరైతే క్షుద్ర పూజలు, చేతపడులు ఇలాంటివి చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళ ఇంటికి కూడా పొరపాటున వెళ్ళొద్దు. అక్కడ మీరు కనీసం మంచినీళ్ళైనా కూడా తాగొద్దండి వాళ్ళ చేతితో ఇచ్చినవి. ఎందుకంటే మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఎంత ప్రమాదం అయితే జరుగుతుందో, అలాంటి చెడు పూజలు ఏదైతే చేస్తారో, ఈ మంత్రతంత్ర ప్రయోగాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మీరు ఏదో
ఒక ఇబ్బందుల్లో పడే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీ యొక్క చెడును కోరుకొని అంటే పైకేమో మంచిగా నవ్వుతూ నటిస్తూ మనసులో మాత్రం విషం దాగి ఉంటుందన్నమాట. ఎవరి మనసులో ఎంత విషం నింపుకున్నారో మనకు తెలియదు కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గరకు మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే ఆ వ్యక్తులు ఏంటనేది మీకు కొంత అర్థమైద్ది. కాబట్టి మీ మనసు మీకు ఎప్పటికప్పుడు ఈ చెడు ఏదైతే ఉంటుందో అలాంటి చోటుకు వెళ్ళొద్దు, అలాంటి వ్యక్తులతో మాట్లాడొద్దని చెప్పేసి మీ మనసు మీకు కొన్ని కొన్ని సంకేతాలు ఇస్తూనే ఉంటుంది. అది మీరు అర్థం చేసుకొని ఆగిపోవాలి. ఏముందిలే అని చెప్పేసేసి మీరు అనుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ చేతులతో అంటే ఈ మన మీద పడి ఏడ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ చేతుల మీదుగా కనీసం ఒక్క గ్లాసు నీళ్లు తాగినా కూడా మీ యొక్క బుద్ధి అనేది మందగిస్తుంది. మీ ఎదుగుదల ఆగిపోతుంది. అప్పుడు మీకు గ్రహాలు ఇవ్వాల్సినటువంటి మంచి ఫలితాలను కూడా ఇవ్వలేవనమాట. మీ జీవితం ఏంటంటే తల్లకిందులైపోతుంది. కాబట్టి ఏప్రిల్ నెలలో మాత్రం దయచేసి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. పూర్తిగా దూరంగా ఉండండి. ఇక వీటితో పాటుగా ఏంటంటే మనకి ఎండలు ఎక్కువ కాబట్టి ఏప్రిల్ నెలలో కాస్త ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసేసి స్నానం చేస్తే బాగుంటుందని చెప్పేసేసి ఎక్కువగా నీళ్లు ఉండేటటువంటి ప్రదేశాలకు వెళ్ళొద్దు. అదే మీరు చేసేటటువంటి అతిపెద్ద ప్రాణాంతకరమైన పొరపాటు అనేది అవుతుంది. పైకి నీరేంటంటే ప్రశాంతంగా ఉంటుంది కానీ లోపల మృత్యువు అనేది దాగి ఉంటుంది. ఇలాంటి లోతైనటువంటి నీటి ప్రాంతాల వద్ద జలపిశాచాలు ప్రతికూల శక్తుల యొక్క సంచారం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అవి మిమ్మల్ని తమ వైపుకు ఆకర్షించి ప్రమాదంలోకి లాగేసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. అంటే మీకు కాలు జారి నీళ్ళల్లో పడిపోయే అవకాశం అనేది ఉంటుంది. మీరు లేకపోతే నీటి లోతును తప్పుగా అంచనా వేసి అక్కడకు వెళ్ళి ఇబ్బంది పడి నీళ్ళలో మునిగిపోయే అవకాశం అనేది ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మీ యొక్క ప్రాణాలకే ప్రమాదం, మీ జీవితం ముగిసిపోయే ప్రమాదం ఉంది. దానివల్ల మీ కుటుంబం అంతా కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇలాంటివి మనం ఎన్నో చూస్తూనే ఉంటున్నాము. కాబట్టి ఇలాంటి నీటి ప్రదేశాల్లోకి దిగే అలవాటు అనేది మీరు పొరపాటును కూడా చేయవద్దు. ఎందుకంటే ఒక్కసారి గనక కాలు జారి కానీ ఏదో ఒక రూపంలో గనక ప్రమాదం అనేది జరిగింది అంటే కనీసం కేక వేయటానికి అంటే పిలిచి మనల్ని ఎవరినైనా సహాయం అడగటానికి కూడా సమయం అనేది ఉండదు. కాబట్టి చెరువుల్లో కానీ ఇట్లాంటి కాలువల్లో కానీ నీళ్లు ఉన్నటువంటి ప్రదేశానికి కానీ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త, అసలు వెళ్ళకపోవటమే మంచిదనమాట. కాబట్టి మనం చెప్పుకున్నటువంటి ఈ ప్రదేశాలకు వెళ్ళొద్దు. ఇక్కడ 90% గండాలు అనేవి పొంచి ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ముఖ్యమైన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం మీరు ఈ ఏప్రిల్ నెల చివరి దాకా కూడా అంటే ఈ ఏప్రిల్ నెల 30వ తారీఖు వరకు కూడా మీరు పొరపాటును కూడా ఎంత అత్యవసరమైనా కూడా దయచేసి ఆ ప్రదేశాలకు వెళ్ళొద్దు. వెళితే మాత్రం మీరు మీ కుటుంబం మాత్రం తర్వాత ఎంత అల్లాడిపోయినా కూడా ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి మీ మంచి కోసమే ఇది చెప్పటం అనేది జరుగుతుందండి. కాబట్టి జాగ్రత్త. మరి వెళ్ళాల్సినటువంటి ఆ ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఏంటనేది కూడా ఇప్పుడు నేను చెప్తాను. వీటికి వెళ్ళటం వల్ల ఏంటంటే మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. ఈ ప్రదేశాలకు వెళ్ళటం వల్ల ఏంటంటే మీ అదృష్టానికి పట్టినటువంటి తుప్పు కూడా వదిలిపోయి అదృష్టానికి ఎటువంటి అడ్డంకి అనేది లేకుండా మీకు జీవితంలోకి ప్రవేశించి మీరు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. అందులో మొట్టమొదటిది ఏంటంటే మీరు ఏదైనా ఒక పురాతన శివాలయం దగ్గరకు వెళ్ళండి. అంటే మీకు శివారాధన అనేది బాగా కలిసి వస్తుంది. మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ ఊర్లో ఉన్నటువంటి శివాలయము లేదా పురాతనమైనటువంటి శివాలయం కానివ్వండి అలాంటి చోట్లకు వెళ్ళండి. ఎందుకంటే ఈ మండుతున్నటువంటి ఎండల్లో మీరు ఏదైనా చల్లని పురాతన శివాలయంలోకి వెళ్ళటం వలన అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో మీ యొక్క ఆ అడుగులతో మీరు ఆలయంలోకి ప్రవేశించినప్పుడు పూర్తి భక్తితో మీరు మీ మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీరు భక్తితో శివలింగానికి ఒక చెంబుడు చల్లటి నీటితోటి అభిషేకం అనేది చేయండి. అలాగే కొన్ని బిల్వ పత్రాలు కూడా సమర్పించండి. ఇలా చేయటం వలన ఆ మరుక్షణమే మీ జన్మజన్మల పాపాలు మీకు తగిలినటువంటి శాపాలన్నీ కూడా పూర్తిగా కడిగివేయబడతాయి. లోకాన్ని భయపెట్టే రాహుకేతువులు కూడా ఆ పరమేశ్వరుడికి పరమభక్తులు. ఆయన ముందు వాళ్ళు కూడా వణికిపోవాల్సిందే. కాబట్టి మీరు శివారాధన చేయటం వలన మీకు అంటే ఈ దుష్ట శక్తులు ఏదైతే ఉన్నాయో ఇంకా కొన్ని రకాలైనటువంటి చెడుతో మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటివి ఏవి కూడా కనీసం మీ కాలి యొక్క చిటికెన వేలు గోరును కూడా తాకలేవు. కాబట్టి చక్కగా మీరే ఇట్లా పురాతనమైనటువంటి శివాలయానికి వెళ్ళి చక్కగా శివలింగానికి బిల్వ పత్రాలతో అభిషేకం అనేది చేయండి. మీకు మంచి జరుగుతుంది. అలాగే ఏదైనా గోశాల ఉంటుంది కదా, అక్కడకు వెళ్ళి మీ యొక్క చేతులతో గోమాతకు పచ్చిగడ్డి తినిపించినా లేదా చల్లటి నీరును తాగించినా కూడా ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు అనేవి మీ యొక్క ఖాతాలో పడతాయి. ఎందుకంటే గోమాతలో మనకు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి మీ కర్మఫలాన్ని ఇచ్చే శనిదేవుడు ఈ నిస్వార్థ సేవకు ఎంతగానో సంతోషిస్తారు.
తొలగిస్తాడు. కాబట్టి మీకున్నటువంటి శని దోషాలు ఏదైతే ఉన్నాయో, అలాగే ఈ ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి గోపూజ చేసుకోండి. గోవుకు ఆహారంగా ఏదైనా తినిపించండి. గోశాలకు వెళ్ళండి. ఇంకా పేద పిల్లలకు కానివ్వండి, లేదా వృద్ధులకు కానివ్వండి, అంటే అనాథ శరణాలయం కానివ్వండి, వృద్ధాశ్రమం కానివ్వండి, ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి చోటుకు వెళ్ళి చక్కగా ఈ ఎండాకాలము వారికి చల్లటి తాగటానికి ఏదైనా పానీయాలు కానివ్వండి, లేదా వాళ్ళకు మంచి వస్త్రాలు కానివ్వండి, అంటే ఏదైనా బట్టలు కానివ్వండి, ఏదైనా తీపి పదార్థాలను కానివ్వండి వాళ్ళకు పంచండి. ఈ ఎండల్లో చల్లటి ఐస్ క్రీమ్ లేదా పానీయాలు వాళ్ళకు ఇప్పించండి. ఆ పసిపిల్లల యొక్క ముఖాల్లో కనిపించేటటువంటి ఆ చిరునవ్వు అనేది మీ యొక్క జీవితాల్లో ఉన్నటువంటి కష్టాలను తొలగిస్తుంది. అలాగే వృద్ధులకు కూడా సహాయం చేయటం వలన వారి యొక్క ఆశీస్సులతో మీ యొక్క జాతక దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి ఇలాంటి ప్రదేశాలకు కూడా మీరు వెళ్ళండి. ఇక తరువాత ప్రదేశము మీ ఇంటి కులదైవము. మనమేంటంటే ఎన్నో దేవాలయాలకు వెళ్తూ ఉంటాం, మొక్కులు మొక్కుతూ ఉంటాం, పూజలు చేస్తూ ఉంటాము, ఏదేదో చేస్తూ ఉంటాము. కానీ మన కులదైవాన్ని మాత్రం మనం మర్చిపోతూ ఉంటాము. కానీ ఈ ఏప్రిల్ నెలలో మీరు కాస్త సమయం అనేది కేటాయించుకొని మీ కుటుంబ సభ్యులతో కలిసి మీ కులదైవాన్ని దర్శనం చేసుకోండి. ఒకవేళ ఆ కులదైవం ఉన్న గుడి ఎక్కడో చాలా దూరంలో ఉంది, మాకు వెళ్తానికి కుదరదు అని చెప్పేసి మీరు అనుకుంటే కనీసం మీ ఇంట్లోనే ఒక మూలను పూజ గదినైనా సరే చక్కగా శుభ్రం చేసేసి వారి పేరు మీద ఒక నెయ్యి దీపం వెలిగించి ప్రత్యేకంగా పూజ చేసుకోండి. కులదేవతల యొక్క పేర్లను తలుచుకోండి. అలా కులదేవతల ప్రసన్నమైతే ఈ ప్రపంచంలో ఏ దుష్టశక్తి, ఏ తంత్ర మంత్రాలు, ఏ గ్రహాల ప్రభావం అనేది కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ యొక్క వంశాన్ని కూడా చక్కగా మీ కులదైవం అనేది కాపాడుతూ ఉంటుంది. మీ కుటుంబంలో ఉన్నటువంటి గొడవలన్నీ కూడా తొలగిపోయి ప్రేమానురాగాలతో సంతోషంగా ఉంటారు. అలాగే తర్వాతి ప్రదేశం వచ్చేటప్పటికి మీరేంటంటే ఇంట్లో మీ జాతకానికి అధిపతి శుక్రుడు కాబట్టి లక్ష్మీదేవి యొక్క పూజ అనేది చేసుకోండి. శుక్రవారాల పూట లక్ష్మీదేవికి చక్కగా తెల్లటి పుష్పాలతో అలంకరణ చేసి ఆవు పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని కానీ, లేదా పాలు పొంగించి పరమాణాన్ని తయారు చేసి కానీ ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించి నెయ్యి దీపాన్ని వెలిగించి ఆ తల్లికి పూజ చేసుకోవటం వలన ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకున్నటువంటి ఆ మిగిలిన సమస్యలన్నిటితో పాటుగా ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు. ధనం మీ చేతికి అందుతుంది. మీకు రావాల్సినటువంటి ధనం కూడా మీ దగ్గరకు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి చక్కగా ఇలా చేయండి. మీరు వెళ్ళాల్సినటువంటి ప్రదేశాలు అయితే ఇవి. అలాగే వెళ్ళకూడని ప్రదేశాలు కూడా ముందుగా మనం చెప్పుకున్నాం కదా, అవన్నమాట. మీరు ఏప్రిల్ నెలలో కనుక ఇలా చేసినట్లయితే ఇక మీకు తిరుగు అనేది ఉండదు. అర్థమైంది కదండి తులారాశి వారికి ఏంటనేది. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఎంతో ఉపయోగకరంగా ఉందని కూడా నేను నమ్ముతున్నాను. కాబట్టి వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ కూడా వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. లైక్ చేయటం వల్ల ఇంకొంతమంది తులారాశి మిత్రులకు చేరి వారు ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. దానివల్ల ఆ భగవంతుడు మీకు తప్పకుండా ఏదో ఒక రూపంలో సహాయం అనేది చేస్తాడు. కాబట్టి మీ యొక్క లైక్ అనేది నలుగురు కష్టాల్లో ఉన్నటువంటి మిత్రులకు చాలా సహాయంగా ఉంటుంది. వాళ్ళకు రీచ్ అవుతుంది వీడియో. అలాగే ఇంత విలువైన సమాచారం మీకు తెలియజేసినందుకు మాకు కాస్త మోటివేషన్గా ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అనే కామెంట్ కానీ, లేదా మీ కులదైవం యొక్క పేరును కానీ కామెంట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.